హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు ఒక ఫుడ్ ప్రాసెసర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నేను మోర్ దెన్ 5 ఫుడ్ ప్రాసెసర్స్ టెస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్‌లో ఆల్రెడీ మిక్సర్ గ్రైండర్స్ వీడియో ఉంది. వెట్ గ్రైండర్స్ మీద ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసర్‌లో ఏది బెస్టో చూద్దాం. ఫస్ట్ ఫుడ్ ప్రాసెసర్‌కి, మిక్సర్ గ్రైండర్‌కి డిఫరెన్స్ ఏంది? అసలు ఫుడ్ ప్రాసెసర్ అనేది యూజ్‌ఫుల్లా కాదా అనేది తెలుసుకుందాం. మామూలుగా మనం మిక్సర్ గ్రైండర్‌లో దోస పిండి, ఇడ్లీ పిండి లేకపోతే చట్నీస్ చేసుకునేదానికి, లేదా గరం మసాలా లాంటి స్పైసెస్ చేసుకునేదానికి మనం మిక్సర్ గ్రైండర్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఫుడ్ ప్రాసెసర్‌లో ఎక్స్‌ట్రాగా ఏంటంటే, అలాంగ్ విత్ ఈ బ్యాటర్ దోస, ఇడ్లీ బ్యాటర్‌తో పాటుగా ఆటా నీడింగ్ అనేది చేసుకోవచ్చు. చపాతీ కానీ, రోటీ చేసుకునేదానికి ఇది చాలా యూజ్‌ఫుల్ అవుద్ది. చపాతీ డఫ్ ఉంటది కదా! ఆ డఫ్ కలపడం కొంచెం కష్టమైన ప్రాసెసే. అది బాగా మనం చేత్తో ఎంత గట్టిగా చేస్తే అంత మెత్తగా వస్తది. మామూలుగా చపాతీ అనేది అంత సాఫ్ట్‌గా వస్తది. అది చేయడం కొంచెం కష్టమైన ప్రాసెసే. అదే ఈ ఫుడ్ ప్రాసెసర్ యూజ్ చేసి కూడా సేమ్ చపాతీ డఫ్‌ని మనం అంతే సాఫ్ట్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ ఫుడ్ ప్రాసెసర్‌లో ఏందంటే సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ కూడా వస్తుంది. అండ్ సిట్రస్ జ్యూసర్ కూడా వస్తుంది. సిట్రస్ జ్యూసర్ అంటే మనం ఆరెంజెస్, బత్తాయి జ్యూస్ అలాంటివి చేసుకునేదానికి ఈ సిట్రస్ జ్యూసర్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫుడ్ ప్రాసెసర్‌లో మనం వెజిటబుల్స్‌ని రకరకాలుగా కట్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పొటాటోస్‌ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా మనం చేత్తో కట్ చేయడం అంటే అందరికీ పాసిబుల్ కాదు. మామూలుగా కొంతమందికి ఏందంటే బాగా కట్ చేయడం వచ్చుంటది. అందరికీ రావాలని లేదు కదా! చెఫ్స్ కొంతమంది ప్రొఫెషనల్‌గా కట్ చేయగలుగుతారు. అదే ఈ ఫుడ్ ప్రాసెసర్‌తో అనుకోండి, సేమ్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్‌కి ఎలా షేప్ అయితే అలా షేప్‌లోనే వస్తాయి. అండ్ గ్రేటింగ్ అంటారు. చీజ్ గ్రేటింగ్ లేదా క్యారట్ హల్వాకి క్యారట్ గ్రేటింగ్ అలాగే గ్రేటింగ్ చేసుకోవచ్చు. ష్రెడ్డింగ్ అంటారు. అంటే క్యాబేజ్ కూర లేదా క్యారట్ కూర చేసుకునేదానికి మనం సన్నగా పొడుగ్గా అలాగా తరుక్కుంటాం కదా! అలాగే సేమ్ ఈ ఫుడ్ ప్రాసెసర్ కూడా అలాగే కట్ చేస్తది. అండ్ ఆనియన్ స్లైసెస్, టమాటో స్లైసెస్ మామూలుగా సలాడ్స్‌కి యూజ్ చేస్తాం కదా! వాటిల్ని స్లైసెస్ అంటారు కదా! అలాగే స్లైసెస్ చేసుకోవచ్చు. స్లైసింగ్, ష్రెడ్డింగ్, గ్రేటింగ్, మిన్సింగ్ అనేది మీట్ మిన్సింగ్ అనేది కూడా చేస్తారు. బట్ నేను ఎప్పుడైతే అదైతే ట్రై చేయలేదు. వీటన్నిటితో పాటు మామూలుగా రెగ్యులర్‌గా మనం దోస పిండి, ఇడ్లీ పిండి, వడపిండి ఇలాగ పెసరట్టు కోసం ఇలాగ నార్మల్‌గా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో, మిక్సర్ గ్రైండర్స్‌కొచ్చినట్టు దీంట్లో కూడా జార్స్ వస్తాయి. 1.5 లీటర్ జారు, 1 లీటర్ జారు వీటిలన్నిటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ అని ఉంటది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ అనేది మినిమమ్ 2 లీటర్స్ ఉండే సైజ్ ఉండేది మనం చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక 4, 5 మెంబర్స్‌కి మనం చేసుకునేటప్పుడు చపాతీ డఫ్ అలా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 2 లీటర్స్ బౌల్ అయితే ఉండాలి. అండ్ ఈ బౌల్స్ అన్నీ కూడా మామూలుగా అయితే ప్లాస్టిక్కే ఉంటాయి. బీపీఏ ఫ్రీ అండ్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్‌తో వచ్చాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ మోటార్ కెపాసిటీ కూడా ఇంపార్టెంట్. నార్మల్ మిక్సర్ గ్రైండర్‌కి అయితే మనకు స్మాల్ ఫ్యామిలీ ఇద్దరుండే ఫ్యామిలీకి అయితే 500 వాట్స్ మిక్సర్ గ్రైండర్ మనకు సరిపోద్ది. బట్ ఫుడ్ ప్రాసెసర్ అలా కాదు. మినిమమ్ 750 వాట్స్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్న బెటర్. 1000 వాట్స్ మోడల్స్ ఉన్నాయి. 1200 వాట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ క్వాంటిటీలో మనం చేసుకునే పనైతే మినిమమ్ 750 వాట్స్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఈ మోటార్‌కి ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా అవసరం. వాళ్ళు 2 ఇయర్స్ వారంటీ ఇచ్చినా లేదా మోటార్ మీద 5 ఇయర్స్ వారంటీ ఇచ్చినా మనకి ఈ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ అనేది ఉంటే మోటార్ ఎప్పుడైతే హీట్ అవుతున్నదో అప్పుడే మనకు ఈ మెషిన్ అనేది ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోద్ది. మోటార్ కాలిపోకుండా ఈ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ అనేది మనకి యూజ్ అవుతుంది. మిక్సర్ గ్రైండర్‌లో అయితే మనకు ఓన్లీ 2 జార్సే ఉంటాయి. దీంట్లో ఎక్స్‌ట్రాగా ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ ఒకటి ఉంటది. పెద్ద బౌల్. అందులోనే మనం చపాతీ నీడింగ్ చేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ కట్ చేసుకునేది కూడా అందులోనే. ఈ సిట్రస్ జ్యూసర్ అటాచ్‌మెంట్ కూడా దానికే వస్తుంది. సిట్రస్ జ్యూస్ చేసుకునేదానికి. జ్యూసింగ్ చేసుకునేదానికి మటుకు సెపరేట్‌గా సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ జార్ ఉంటుంది. అండ్ కొన్నిట్లో బ్లెండర్స్ కూడా ఉన్నాయి. బ్లెండర్స్ ఎందుకంటే ప్యూరీస్ లేదా సూప్స్ అలాంటివి చేసుకునేదానికి లేదా మిల్క్ షేక్ ఏసుకునేదానికి, బనానా మిల్క్ షేక్ లేదా ప్రోటీన్ షేక్ ఇలాంటివి వేసుకునేదానికి ఆ బ్లెండర్ అనేది కూడా యూజ్ అవుతుంది. ఓవరాల్‌గా ఈ ఫుడ్ ప్రాసెసర్ అనేది ఆల్ ఇన్ వన్ అప్లయన్స్ అనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఫుడ్ ప్రాసెసర్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చూసాం. మనం ఇప్పుడు బెస్ట్ ఫుడ్ ప్రాసెసర్ లిస్ట్ అయితే చూద్దాం ఒకసారి. ఈ లిస్ట్‌లో ఫస్ట్ మోడల్ వచ్చేసి ప్రీతి జోడియాక్ MG218 మోడల్. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 9000 రూపీస్ ఉంది. ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మోర్ దెన్ 2 ఇయర్స్ మా ఇంట్లో ఇది యూజ్ చేసాం ప్రీతి జోడియాక్ మోడల్. వీళ్ళు ప్రీతి జోడియాక్ 2.0 వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. కానీ దానికంటే ఎక్కువ ఇదే కొంటున్నారు ఇంకా. ప్రీతి జోడియాక్ MG218 కొంటున్నారు. ఎందుకంటే ప్రైజింగ్ చాలా డిఫరెన్స్ ఉంది దీనికి దానికి. ఇదొచ్చి 750 వాట్ మోటార్‌తో వస్తుంది. కానీ చాలా పవర్‌ఫుల్ మోటార్. చాలా బావుంది కూడా. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ కెపాసిటీ వచ్చేసి 2 లీటర్స్. 2 లీటర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ కెపాసిటీ. అన్నీ ట్రై చేశాను ఇందులో ష్రెడ్డింగ్, స్లైసింగ్, మిన్సింగ్, గ్రేటింగ్ ఇలాగా అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చింది. వీటన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో డ్రై గ్రైండింగ్ అనేది చాలా బాగుంది ప్రీతి జోడియాక్‌లో. టర్మరిక్ గ్రైండింగ్ చాలా సార్లు చేశాను ఈ మిషన్‌లో. చాలా బాగా వచ్చింది టర్మరిక్ గ్రైండింగ్ అనేది. అండ్ మామూలుగా ఇడ్లీ, దోస బ్యాటర్స్‌కి కూడా ఈ ప్రీతి జోడియాక్ అనేది చాలా బాగుంది. ఫుడ్ ప్రాసెసర్స్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఇదే ప్రీతి జోడియాక్. ఇందులో ఏందంటే మీరు 5 జార్స్‌తో వస్తుంది. 1.5 లీటర్ వెట్ గ్రైండింగ్ జార్, డ్రై గ్రైండింగ్ జార్ ఒకటి, చట్నీ జార్ ఒకటి,
జ్యూసర్ ఒకటి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ ఒకటి. ఇట్లా 5 జార్స్‌తో వస్తుంది. సో, మీకైతే చాలా శ్రమ తగ్గుతది. ఎవరైతే కుకింగ్ చేస్తున్నారో అది లేడీస్ అయినా చేయొచ్చు, జెంట్స్ అయినా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు కుకింగ్. లేడీసే చేయాలని ఏం లేదు కదా! ఎవరైనా కుకింగ్ చేయొచ్చు. ఎవరు కుకింగ్ చేసినా ఇలాంటి అప్లయన్స్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుద్ది. మనం కుకింగ్ టైం రెడ్యూస్ చేసుకుంటే కొంతమందికి ప్యాషన్ ఉంటదండి కుకింగ్ చేయడం. అలాంటి ప్యాషన్ ఉండేవాళ్ళు ఏందంటే వాళ్ళకి చేత్తో తరిగితేనే బావుంటది అని అనిపిస్తది. అలాంటి వాళ్ళకి ఏదైనా ఒకటే. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 90% ఆఫ్ ది పీపుల్ ఏందంటే కుకింగ్ త్వరగా చేసేసేయాలి. త్వరగా అయిపోతే బావుంటుంది. మనం రెస్ట్ తీసుకోవచ్చు. లేదా వేరేది ఏదైనా పని చేసుకోవచ్చు. లేదా కెరియర్ మీద కాన్సంట్రేట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటది గదా! సో, అలాంటి వాళ్ళకందరికీ ఈ డివైస్ అనేది చాలా యూజ్‌ఫుల్ అండి. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసర్ మోడల్ వచ్చేసి ఉషా నుంచి ఉషా ఎఫ్‌పి 3811 అనే మోడల్. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 11,500 అలా ఉంది. ఎందుకు ఇంత కాస్ట్ అంటే దీంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ 3.5 లీటర్స్‌తో వస్తున్నది. అండ్ మోటార్ కెపాసిటీ వచ్చి 1000 వాట్స్. మీరు లార్జ్ ఫ్యామిలీ అనుకోండి. ఇలాంటి మోడల్ ప్రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే 1000 వాట్ మోటార్ అయితే మనం కొంచెం ఎక్కువ సేపు రన్ చేసుకోవచ్చు. కంటిన్యూయస్ టాస్క్ వెంటనే 2 బ్యాచెస్ ఆఫ్ డఫ్ నీడింగ్ అలాంటివి చేసుకోవాలంటే ఇలాంటి 1000 వాట్ మోటార్ ఉండే అప్లయన్స్ తీసుకోవడం బెటర్. అండ్ దీని బౌల్ కెపాసిటీ కూడా ఇందాక ప్రీతి జోడెక్‌ది 2 లీటర్స్ అని చెప్పాను కదా! ఇది చాలా పెద్దది. దానికంటే 3.5 లీటర్ బౌల్‌తో వస్తుంది. ఎక్కువ వెజిటబుల్స్ ఒకేసారి ఏసుకోవచ్చు ఇందులో. గ్రేటింగ్‌కి, స్లైసింగ్‌కి ఇందులో కూడా 4 రకాల బ్లేడ్స్ వస్తాయండి. గ్రేటింగ్‌కి ఒకటి, స్లైసింగ్ ఒకటి. స్లైసింగ్ అంటే పొటాటో స్లైసెస్ లేదా ఆనియన్, కుకుంబర్ స్లైసెస్, టమాటో స్లైసెస్ అలా చేసుకునేదానికి. 2 టైప్స్ ఆఫ్ ష్రెడ్డింగ్, గ్రేటింగ్, మిన్సింగ్ ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ వస్తున్నాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏందంటే ఈ బ్లేడ్స్ అన్నీ స్టోర్ చేసుకునేదానికి ఫుడ్ ప్రాసెసర్‌లోనే బాటమ్‌లో ఒక కంపార్ట్మెంట్ అయితే ఉంది. అందులో చేసుకోవచ్చు. సెపరేట్‌గా వేరే దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల కొంచెం మనకు ప్లేస్ అనేది కొంచెం సేవ్ అవుతుందనమాట. అండ్ ఇది 1000 వాట్ మోటార్‌తో వస్తుందని చెప్పాను కదా! సో, వెట్ గ్రైండింగ్‌కి, డ్రై గ్రైండింగ్‌కి, చపాతీ నీడింగ్‌కి, వెజిటబుల్స్ కటింగ్‌కి అన్నిటికి ఇది చాలా బాగుంది. అండ్ ఇందులో కూడా సిట్రస్ జ్యూసర్ అటాచ్‌మెంట్ కూడా ఉంది. సిట్రస్ జ్యూసర్‌తో చాలా యూజ్‌ఫుల్. ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్ చేసుకోవాలన్నా, లేదా బత్తాయి జ్యూస్ చేసుకోవాలన్నా చాలా యూజ్ అవుతుంది. చాలా ఫాస్ట్‌గా కూడా మనం చేత్తో పెట్టి ఇట్లా తిప్పాల్సినంత శ్రమ లేదు. జస్ట్ అది పైన ప్లేస్ చేస్తే చాలు అదే రొటేట్ అయిపోయి మనకు ఫాస్ట్‌గా ఈ జ్యూస్ అనేది వస్తుంది. ఇది కూడా చాలా రోజులు యూజ్ చేశాను ఈ ఉషా మోడల్. అండ్ చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫిలిప్స్ నుంచి. ఫిలిప్స్ అనేది ఒక ట్రస్టెడ్ బ్రాండ్. ఆల్రెడీ నేను మిక్సర్ గ్రైండర్స్ వీడియోస్‌లో కూడా ఇదే మోడల్ కూడా రికమెండ్ చేస్తున్నాను. ఈ మోడల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 7,500 అలా ఉంది. అండ్ 750 వాట్ మోటార్‌తో వస్తున్నది. అండ్ ఇందులో కూడా 4 జార్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్, వెట్ గ్రైండింగ్‌కి ఒకటి, డ్రై గ్రైండింగ్‌కి ఒకటి, చట్నీస్‌కి ఒకటి, జ్యూసర్ ఒకటి ఇలా వేరియస్ జార్స్‌తో వస్తున్నది. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ కెపాసిటీ వచ్చేసి 2.2 లీటర్స్. సో, మనకి చపాతీ నీడింగ్‌కి అలాంటి దానికి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. చపాతీ నీడింగ్ ఇందులో కూడా ట్రై చేసాం. చాలా బాగుంది పెర్ఫార్మెన్స్. డైలీ ఆటా నీడింగ్ చేసుకోవాలనుకున్నా మనకు ఫిలిప్స్ ఫుడ్ ప్రాసెసర్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మోటార్ మీద 5 ఇయర్స్ వారంటీ అండ్ ప్రోడక్ట్ మీద 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది. ఈ మోడల్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇనాల్సా నుంచి ఇనాల్సా ఐనాక్స్ 1200 దీని కాస్ట్ వచ్చేసి 12,500 ఉంది. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ మోటార్‌తో వస్తున్నది. 1200 వాట్ మోటార్ అండ్ 2.5 లీటర్ ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్‌తో వస్తున్నది. మోస్ట్ పవర్ఫుల్ ఫుడ్ ప్రాసెసర్ ఇదే మనకు ఆన్‌లైన్‌లో దొరికేది. ఇడ్లీ, దోస బ్యాటర్ చేసుకోవచ్చు. వెంటనే మీరు ఆటా నీడింగ్ చేయాలన్నా ఇది యూజ్ అవుతది. వెజిటబుల్స్ కటింగ్‌కి ఇలాగ మల్టిపుల్ థింగ్స్‌ని మీరు కంటిన్యూయస్‌గా చేసుకోవచ్చు. ఎందుకంటే 1200 వాట్ మోటార్ కదా! కొంచెం పవర్ఫుల్ మోటార్. సో, ఇలాగ మల్టీ టాస్కింగ్‌కి అయితే ఈ డివైస్ బాగా యూజ్‌ఫుల్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే ఈ బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్‌గా ఉంటాయి. సో, పిల్లలకి కొంచెం దూరంగా పెట్టండి ఇలాంటివి. ఇందులో కూడా 2.5 లీటర్ ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ ఉంది. వెట్ గ్రైండింగ్‌కి 1.5 లీటర్ వెట్ గ్రైండింగ్ జార్, డ్రై గ్రైండింగ్ జార్, చట్నీ జార్ అండ్ సిట్రస్ జ్యూసర్ ఉంది. నార్మల్ సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ ఉంది. సో, అప్లయన్స్ అయితే ఇనాల్సా ఐనాక్స్ 1200 వాట్స్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు మీ ఇంట్లో మిక్సర్ గ్రైండర్ ఆల్రెడీ ఉంది. ఓన్లీ ఫుడ్ ప్రాసెసర్ ఒకటే చాలు అనుకునే వాళ్ళు ఏందంటే ఇనాల్సా నుంచి ఇనాల్సా ఈజీ ప్రెప్ అనే ఒక మోడల్ ఉంది. ఇదేంటంటే మనకు ప్రైసింగ్ అరౌండ్ 4,500 ఉంది. ఎందుకంటే ఓన్లీ మనకు ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్‌తోనే వస్తుంది. మిక్సర్ గ్రైండర్ జార్స్‌తో రాదు. ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్. సో, ఫుడ్ ప్రాసెసింగ్‌లో చేసే డఫ్ నీడింగ్ చేసుకోవచ్చు. బ్లెండింగ్, స్లైసింగ్ అన్ని రకాలుగా వెజిటబుల్స్‌ని స్లైస్ చేసుకో అన్నీ వస్తాయి. కానీ మిక్సర్ గ్రైండర్‌లో వచ్చేవి రావు. ఏందంటే బ్యాటర్ ఏసుకునేవి అలాంటివి రావు. ఆల్రెడీ మిక్సర్ గ్రైండర్ ఉంది. ఓన్లీ ఫుడ్ ప్రాసెసర్ ఒకటే మాకు చాలు అనుకునేవాళ్ళు ఇనాల్సా ఈజీ ప్రెప్ అనే మోడల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ ఆన్ అమెజాన్ ఫుడ్ ప్రాసెసర్స్‌లో. అండ్ బజాజ్ నుంచి కూడా బజాజ్ ఫుడ్ ఫ్యాక్టరీ ఎఫెక్ట్స్ 600 వాట్స్ ఫుడ్ ప్రాసెసర్ ఉంది. ఇది ఎప్పటి నుంచో ఉంది. మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి ఉంది ఈ మోడల్. ఇందులో ఏందంటే మనకు నార్మల్ ఫుడ్ ప్రాసెసర్స్ అన్నీ ఇలాగ టాల్‌గా ఉంటాయి కదా! ఇందులో ఏందంటే మిక్సర్ గ్రైండర్ ఇట్ ద పక్క వస్తుంది. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ బౌల్ రైట్ సైడ్‌లో వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది అడ్వాంటేజ్ ఏందంటే మీరు మాటకొస్తే ఇలా జార్స్ మార్చబడలేదు. అండ్ ఇది 600 వాట్ మోటార్‌తోనే వస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే ఓకే 600 వాట్స్ మోటరే.
సో, స్మాల్ ఫ్యామిలీస్‌కైతే ఈ మోడల్ బజాజ్‌ది సూట్ అవుతది. ఇది మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి ఉంది. అండ్ దీంట్లో బ్లేడ్స్ క్వాలిటీ కూడా షార్ప్‌గా చాలా బావున్నాయి. లార్జ్ క్వాంటిటీస్‌లో బ్యాటరీ చేసుకోవాలనుకుంటే మటుకు ఈ మోడల్ సెట్ అవుద్ది. ఎందుకంటే 600 వాట్స్ మోటార్ కదా! లార్జ్ క్వాంటిటీలో చేసుకోవాలంటే 750 ఆర్ 1000 వాట్స్ ప్రిఫర్ చేయాలి. అండ్ ప్రెస్టేజ్ నుంచి కూడా ఒక మోడల్ ఉంది. ప్రెస్టేజ్ ఎండ్యూరా ప్రో అనేది. అది కూడా కన్సిడర్ చేయొచ్చు. రివ్యూస్ చూసాను బానే ఉన్నాయి. దోస బ్యాటర్ రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నారనుకోండి. దోస, ఇడ్లీ బ్యాటర్ మంచి టేస్ట్ కావాలి అనుకుంటే వెట్ గ్రైండర్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. మన ఛానల్‌లో ఆల్రెడీ వెట్ గ్రైండర్స్ వీడియో కూడా చేసున్నాను. ఎక్కువ లార్జ్ క్వాంటిటీస్‌లో సౌత్ ఇండియాలో మనం మామూలుగా దోస, ఇడ్లీ బ్యాటర్ ఫ్యామిలీ అంతా ఎక్కువగా దోస, ఇడ్లీ, వడ అలాంటివి చేసుకుంటాం. సో, లార్జ్ క్వాంటిటీస్‌లో చేసుకోవాలనుకుంటే మనకు వెట్ గ్రైండర్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. అందులో పిండి కన్సిస్టెన్సీ ఇంకా బావుంటది. అండ్ టేస్ట్ కూడా బావుంటది అలాగున్నప్పుడు. సో, ఈ ఫుడ్ ప్రాసెసర్ సెలక్షన్‌లో మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి వీడియోకి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.